ప్రభావతి మనోజ్‌ని తీసుకొని ఇంటికి వస్తుంది. సత్యమేమో ఇంటికి రావడానికి వీలు లేదు అనైతే చెప్తూ ఉంటే, వాడు మన కన్న బిడ్డండి. వాడిని అలా ఎళ్ళిపోమంటున్నారేంటి? వాడెక్కడుంటాడు అనైతే అంటూ ఉంటే, ఇక సత్యం ఉండి, "నువ్వు నన్నే కాదు మోసం చేయడం, పెళ్లి పీటల మీద ఉన్న ఆ అమ్మాయిని కూడా మోసం చేశావు. ఆ అమ్మాయి క్షమించి నిన్ను ఇంట్లోకి రానిస్తాను" అంటే, అప్పుడు రా అనేది చెప్పడంతో ఇంక మీనా దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, "నేను మీ విషయంలో చాలా తప్పు చేశాను. నన్ను క్షమించండి" అనైతే చెప్తూ ఉంటే, మీనా మౌనంగా ఉంటుంది. ఈ ప్రభావతి అప్పుడు కూడా కఠినంగా, కరుగ్గా ఏం మాట్లాడుతుందంటే, "మౌనం అర్ధాంగీకారం అంటారు. నువ్వు లోపలికి పదరా" అనైతే అంటూ ఉంటే, ఈలోపు వస్తాడు హీరో. వెనకలనే వచ్చి మనోజ్‌ని కాలర్ పట్టుకొని వెనక్కి లాగి గేటు బయటికి నెట్టుకుంటూ వెళ్ళి, "నీ వల్ల నాన్న పరువు ఎంత పోయింది. నాన్న పశ్చాత్తాపంతో కుంగిపోతున్నాడురా. అమ్మాయిని పెళ్లి చేసుకోరా" అని చెప్తూ ఉంటే, "నీ డబ్బుల గురించి, నీ స్వార్థం గురించి చూసుకొని నాన్ననంత బాధపెట్టి ఇప్పుడు ఏ మొహాన్ని పెట్టుకొని ఇంట్లోకొచ్చావురా" అనైతే అంటూ గేట్ బయటకైతే నెట్టేస్తాడు. ఇక ప్రభావతి ఏమో, రే బాలు ఆగురా, ఆగురా, వాడు మీ అన్నయ్యరా, కనీసం కొంచెం కూడా కనికరం లేదురా" అనేది అంటూ ఉంటే, ఇక బాలు ఒక్క చూపు చూస్తాడు ప్రభావతిని. గేటు బయటకి నెట్టేసి మనోజ్‌ని తాళం వేసేసి, "నువ్వు కనీసం గేట్ తాకడానికి కూడా లేదు. ఇంట్లోకి వచ్చే ప్రసక్తే లేదనైతే" మనోజ్‌ని బయటకి తరిమేస్తాడు. మామూలుగా అయితే ఈ ట్విస్ట్ అసలు ఊహించుకోలేదు. వాళ్ళమ్మ 4 ఏడుపు ఏడిస్తే బాలు కరిగి ఇద్దరిని ఇంట్లో ఉండమంటారు అని అనుకున్నాం. కానీ మనోజ్ చేసిన అంత మోసానికి బాలు కరెక్ట్‌గానే ఆలోచించాడు. కరెక్ట్‌గానే శిక్ష కూడా వేశాడు. సత్యమైన ఇంట్లోకి రావద్దు అని చెప్పేశాడు గానీ, బాలు అలా కాదు. ఒక అమ్మాయి జీవితాన్ని పెళ్లిపీటల మీద అలా చేసినందుకు, వాళ్ళ నాన్నని అంత ఘనంగా మోసం చేసినందుకు, ఒక ఆడపిల్ల పెళ్లి చేయడానికి దాచుకున్న డబ్బులను అలా తగలెట్టేసిన మనోజ్‌కి బాలు కరెక్ట్‌గానే శిక్ష వేశాడని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే ఒక కామెంట్ చేయండి. బాలు నిజంగానే కరెక్ట్‌గా చేశాడు.